ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? ఈ 17వ తారీఖు 2026 సంవత్సరము, మరి ఈ శుక్రవారము దేవుని వాగ్దానం చూసుకుందాం. మరి వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడినట్లుగా, దేవునికి మహిమ కలిగినట్లుగా, దినమంతి విశేషమైన కృప చేత వాగ్దానం చేత నడిపింపబడినట్లుగా మనం వాగ్దానం చూసుకుందాం. దేవుని గణపరుచుకుందాం. చిన్న కీర్తన పాడుకొని వాగ్దానం చేసుకుందాం. చిన్న కీర్తన పాడుకుందామండి. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిధారి, జిఘటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనాని పారవేయకుమా, పొంగి పోరాలు పాత్రగణము నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగుడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి, జిఘటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నే తప్పితి, మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమానుచు నే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదం నే పట్టితిని తండ్రి, నీ పాదం నే పట్టితిని. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి, జిఘటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం చూసుకుందాం. చూడండి, మరి ఇక్కడ మత్తయి సువార్త, ఈరోజు వాగ్దానము మత్తయి సువార్త 24:35 వచనం. 24:37. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు. ఆకాశము, మత్తయి సువార్త 24:35 వచనం. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు. అదే రీతిగా మనం చూసుకున్నామండి, దేవుని మాటలు గతింపవు. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతింపవని దేవుడు రూఢిగా మాట్లాడుతున్నాడు. స్వచ్ఛంగా గట్టిగా నొక్కి వక్కానించి, ఆయన సృష్టికర్త, ఆయన మాటిస్తే మాట తప్పడు, ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారము కాకుండానప్పటికీ ఆయన నమ్మదగిన వానిగా ఉండి, ఆయన నమ్మదగిన దేవుడిగా మనకు నమ్మదగిన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు కదా, ఆకాశము భూమి గతించిన, ఇక్కడ అంటున్నాడు కదా, నా మాటలు ఎంత మాత్రమును గతింపవు అంటున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి ఆ మాటలు అంటే ఇక్కడ మనం చూసుకున్నాం చూడండి. ఇక్కడ యెషయా గ్రంథము 49:7 యెషయా గ్రంథము 49:7 దేవుడు చక్కని మాటతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. 49:7 యేసు ప్రభువారు దేవుడు మనకి ఏ మాట ఇచ్చినా సరే ఎన్నటికి ఆయన మాట తప్పని దేవుడు మన దేవుడు. యెహోవా అభిపాట చూసుకుందామండి. 49:7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ధాత్మలకు సేవకుడునకు వానితో ఇలాగూ సెలవిచ్చున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునేననియు రాజులు గ్రహించి లేచెదరు. బి పాట చూసుకుందామండి. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునేననియు రాజులు గ్రహించి లేచెదరు. అదేవిధంగా ఇక్కడ యెషయా గ్రంథం రాజులు గ్రహించి లేచెదరు. ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరు. ఇశ్రాయేలీల దేవుడే పరిశుద్ధమైన దేవుడు. ఆ దేవుడు నిన్ను ఏర్పరచుకొనేనని రాజులు గ్రహించి లేచెదరు. నిన్ను ఏర్పరచుకున్నాడయ్యా. మీ దేవుడు పరిశుద్ధ దేవుడు. ఇశ్రాయేలీల దేవుడే అసలు పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నాడు అని రాజులు గ్రహించి లేచెదరు. ఇక్కడ యెషయా గ్రంథము 6 ఒక మాట రాయబడిందండి. యెషయా గ్రంథము 6 ఇక్కడ ఏమని రాయబడింది? నేను నశించి తిని రాజు 6 అప్పుడు శరాబులనొకడు తన బలిపేట మీద ఉండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. అప్పుడు ఎవరిని పంపిద్దునో మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవిగా వీటిని అంతటా నేను చెత్తగించము నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నువ్వు పోయి జనులతో ఇట్లనము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి సింహాసనమందు ఇక్కడ 6 మీరు మొదటి నుంచి చదువుకుంటే చాలా విశిష్టమైన శ్రేష్టమైన విషయాలు కనపడతాయి. శరీబులు కెరీబుల మధ్య అత్యున్నతమైన సింహాసనం మంది ఆసనుడై ప్రభువారు ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారంటే శరీబులు కెరీబుల మధ్యలో కోట్ల దూతల మధ్య గడప కమ్మలు కదిలిపోయి దోమలు వేస్తున్నటువంటి అటువంటి దర్శనాన్ని శుద్ధుడు పరిశుద్ధుడు అని గానముల చేత కొనియాడబడుచున్నటువంటి ఆ సృష్టికర్త ధవళ సింహాసనం మందు ఆసనుడై దూతల చేత పగడబడుతున్నప్పుడు ఈ దర్శనం అంతా, ఈ పరలోక దర్శనం అంతా, ఇదంతా కూడా ఈ యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. యెషయా చూస్తూ ఉన్నాడు. వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను నేను నశించి తిని. ఇక్కడ రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచి తిని చూస్తున్నాడు కానీ దేవుని స్తుతించలేకపోతున్నాడు. ఎప్పుడైతే అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నేను నశించిపోయి నేను పాపిని అని తను ఎప్పుడైతే ఆ దర్శనం చూస్తూ తనలోనే అనేకమైన విషయాలు నేను నశించిపోయాను, రాజును చూస్తున్నాను కానీ అపవిత్రమైన పెదలు, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడను, నేను నశించిపోయాను అని ఎప్పుడైతే ఆ దర్శనం చూస్తూనే తాను నశించిపోయిన తన పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు, అప్పుడంట దేవుని యొక్క పరిశుద్ధ బలిపీఠం యొద్ద నుంచి కారు నిప్పు తీసుకొచ్చి ఆయన పెదవుల మీదకి తగిలించగానే పవిత్రములు ఆయన పెదవులని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే పవిత్రములు అయిపోయినాయో అక్కడ నేను ఎవరిని పంపేదను నా పని నిమిత్తం భూమి మీదకి అని చెప్పి ప్రభువారు దూతల్ని అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈయన ఎప్పుడైతే కారు నిప్పు తీసి ఆ పెదవులకు తగిలించారో ఎమ్మటిని ఈయన మాట్లాడుతూ మొదలుపెట్టాడు ప్రవక్త యెషయా. ఏమంటాడు? నేను వెళతా నీ పని నిమిత్తం అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము చూసుకున్నాం కదా, యెషయా గ్రంథంలో నుంచి నమ్మకమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నమ్మకమైన దేవుడు. ఇదిగో అనేక మంది రాజులు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని లేచెదరు.
ఇక్కడ మనం చూసుకున్నాం కదా యెషయా గ్రంథము 49:7 నిన్ను దేవుడే, ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడయ్యా, అందుకే రాజులు నిన్ను ఏర్పరచుకున్నారని రాజులు గ్రహించి నిన్ను పిలుస్తూ ఇక్కడ రాయబడి ఉంది కదండి. రాజులు సహితము నిన్ను ఏర్పరచుకున్నారు, రాజులు సహితము నిన్ను ఏర్పరచుకున్నారని వారు తెలుసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడిచ్చిన మాట ఏది పొల్లుబాదు, ఏది కూడా నిరర్ధకమ్మ కాదు అని చెప్పడానికి ఏమాత్రమో సందేహం లేదు. నెహెమ్యా గ్రంథములో ఇక్కడ చూసుకుందాం, ద్వితీయోపదేశకాండం 34 ఒక మాట రాయబడి ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలో ఎవరైనా 30 ఇక్కడ 37 ఈ 30 ద్వితీయోపదేశకాండం 30:4 ఇక్కడ మీలో ఎవరైనా ఆకాశము దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడి నుండి రప్పించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము దేవుడు మోషే గారికి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ యెహోవా వైపు తిరిగి నేడు నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో ఆయన మాట వినుము. నీవును నీ సంతతి వారు విని నీ ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టిన వారి నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేను అపవిత్రమైపోయాను, నా పెదవులు అపవిత్రమైపోయి నశించిపోతిని అని చెప్పి యెషయా ఏ విధంగా అయితే తన్ను తాను పరలోక దర్శనం చూస్తూ నేను నశించిపోయాను, నేను తోలివేయబడ్డాను, అపవిత్రమైన జనుల మధ్య తోలివేయబడ్డాను, నేను అపవిత్రమైపోయాను. ఇక్కడ ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ దేవుడు ముందుగానే మీరు ఎంత అపవిత్రమైన జనుల మధ్యకి మీరు తోలివేయబడినా ఇక్కడ అంటున్నాడుగా, మీలో ఎవరైనా ఆకాశపు దిగంతం వరకు ఎలగొట్టబడినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడి నుండి రప్పించదును. మీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నీ పితరులు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడని యెహోవా నిన్ను సమకూర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. దేవునామానికి మహిమ కలుగును గాక. నీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనేనని రాజులు సైతం రాజులే లెగుస్తారు. అంటే దేవుడు ఖచ్చితంగా నీ మధ్యన ఉన్నారని రాజులే గ్రహించి లేచేదరయ్యా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇక్కడ దేవుని వాగ్దానం అండి. ఆకాశము భూమి గతించిన దేవుడు మాట ఏనాటికి గతించదు. అదేవిధంగా ఇదే మాటని మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఇక్కడ నెహెమ్యా కూడా ప్రార్థన చేశాడండి. ఏ పరిస్థితుల్లో నెహెమ్యా ప్రార్థన చేశాడంటే నెహెమ్యా దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడాలను విధులను మేము గైకొనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధములు చేసిన ఎడల జనముల్లోకి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంధముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామం ఉంచుటకు ఏర్పరచుకునే స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నువ్వు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు మహాప్రభావం చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు ఈ జనులు వీరే. దేవునామానికి మహిమ కలుగును గాక. అయా, నశించిపోయారు నా ప్రజలు. మరి నువ్వు మోషేకి వాగ్దానం ఇచ్చావు కదా, మన అయ్యగారు మోషే అయ్యగారికి ఇచ్చావు వాగ్దానం ఇచ్చావు. ఆ భూదిగంధముల వరకు తోలివేయబడిన వారు నన్ను పిలిస్తే నీ పలికి వారిని సమకూరుస్తానని వాగ్దానం చేశావు. ద్వితీయోపదేశ కాండములో నుంచి మాట్లాడావు కదయ్యా అని చెప్పి వాగ్దానం ఎత్తిపట్టి నెహెమ్యా ప్రార్థన చేశాడండి. ఎప్పుడు ఏ పరిస్థితిలో
యెరూషలేము గోడలు పాడైపోయినాయి, మా పితరుల సమాధులు ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రాంతం అంతా గోడలు కూలిపోయినాయి, మందిరం అంతా పాడైపోయింది అని చెప్పి ఒక వార్త విన్నప్పుడు అతడు తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉంటూ రాజు గిన్నెందిస్తున్నప్పుడు, ఎన్నడు విచారము లేని మాకు ఎందుకు నెహెమ్యా ఈ దినం ఎందుకు నువ్వు అంత విచారం ఉన్నప్పుడు అయ్యా ఇక్కడ అంటున్నాడు కదా, అంతట రాజు అర్థాక్షత రాజు ఏలుబడి కాలంన 20వ సంవత్సరంలో ఈశాన్య మాసమందు రాజు ద్రాక్షారసం తాగవలని చూచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా, నేను మిగులు భయపడి రాజు చిరంజీవిగాక నా పితరుల సమాధులు పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత శ్రద్ధండి, ఎంత ఆసక్తి అండి నెహెమ్యాకి. నెహెమ్యా ఒక రాజుగారి దగ్గర గిన్నెందిస్తున్నటువంటి ఒక ఉద్యోగి. ఆయనకి ఎట్లా ఒక సమాచారం తెలిసింది. ఏమని తెలిసిందంటే, అయ్యా మన మన పితరుల సమాధులు ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము గోడలు కూల్చబడ్డాయ్యా, కాల్చబడ్డాయ్యా అని చెప్పి ఆయనకి తెలిసినప్పుడు ఈయన తిండి తెప్పలు మానేసి ఉపవాసం ఉండి రాజు గిన్నెంది, ఏనాడు ఏ వ్యాధి లేదు కదయ్యా, ఎప్పుడు నువ్వు బాధపడలేదు, ఎంత విచారంగా ఉండటానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ విషయం చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే రాజు అంటే, అప్పుడు రాజు ఏమి కావలసి నువ్వు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసిన రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల మిత్రుల సమాధుల నుండి పట్టణము తిరిగి కట్టునై ఉన్న యోధా దేశమునకు పంపుడని వేడుకొని చుంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశము భూమి గతించినా నా దేవుని మాటలు ఎన్నడను గతించవు. ఇక్కడ చూడండి, ఆకాశము భూమియు గతించినను గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఎందుకంటే బూదిగంధముల వరకు తోలివేయబడిన మీరు నన్ను పిలిస్తే పలుకుతాను అని చెప్పి మోషేకి వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి, అందుకని మనం ఎప్పుడు కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు నెహెమ్యా ఎత్తిపట్టి మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదిలిపోయాడండి, రాజుని కదిలించాడు. నీకేం కావాలి, నీకేం కావాలని అడుగుతున్నాడండి. రాజుకు కూడా తెలియకుండా ఉపవాసముట మనోవేదన, మరి ఆ పితరులు ఉన్నటువంటి ఆ మందిరం కాల్చబడింది, గోడలు కోల్చబడ్డాయి అని చెప్పి మనోదుఃఖము కలిగిన వాడై, చూడండి ఇక్కడ ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందని ఎడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్టుగా నన్ను యోధాదేశం పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి, అందుకు రాజు మరి రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగినావు. నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గల వాడని ఇది గాక రాజుతో, నేను ఇట్లాంటి రాజునకు అనుకూలమైతే ఏదో దేశం నేను చేరు వరకు నన్ను దాటినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులు ఇక మనకు తెలిసిన విషయమే. నేను అక్కడికి పంపేంతవరకు ఆయన ఎన్ని మరి కర్రిచ్చాడు, మరి ఎంతో సంపద రాజు మరి నెహెమ్యాకి ఇచ్చి పంపించాడండి. అదేవిధంగా యెషయా కూడా ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో నా పనికి నువ్వు వెళ్ళని చెప్పి పెదవులను ముట్టి, ఎప్పుడైతే మనం నశించిపోతామని దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తామో, ఎక్కడ వరకు మనం తోలివేయబడి బూది గంధముల వరకు చివరికి తోలివేయబడిన ఎంత పాపలు నుంచి చిక్కుకున్నా సరే దేవుని దగ్గర మనవి చేయగలిగితే, ప్రార్థించగలిగితే, ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించమని చెప్పిన దేవుని మాటలు ఎన్నడూ గతించమండి. నెహెమ్యా ఎత్తి ప్రార్థన చేశాడు. మోషే గారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు, మోషే గారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెహెమ్యా ఎత్తి పట్టి ప్రార్థన చేసినప్పుడు, అందుకని నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏమనుందండి, నీ భక్తి నీకు ఏబు గ్రంథము 4వ అధ్యాయంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా. ఎప్పుడు పుట్టిద్దండి భక్తి? నిజమే, నశించిపోయా అపవిత్రమైన జనుల మధ్య నివసించానయ్యా, నేను నశించిపోయాను. అందుకని నెహెమ్యాకి ఇచ్చిన, మోషే గారికి ఇచ్చిన వాగ్దానం అండి, తోలివేయబడిన, నశించిపోయినా, పాడైపోయినా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడండి మనల్ని అన్నడని విడిచిపెట్టాడండి. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన ఇక్కడ రాయబడి ఉంది కదా, నిరీక్షణకు ఆధారము కాదా. అసలు నిరీక్షణ లేదు, హోప్ అయిపోయింది. నిరీక్షణకి ఆధారం లేని